హాయ్ అండి, నేను మీ కేదాని. వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక మంచి స్నాక్స్ రెసిపీ ఐటెంని చూపించబోతున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. సో చాలా టేస్ట్గా ఉంటుంది కూడా. నేను ఈ రెసిపీని పొటాటోస్తో చేసి చూపించబోతున్నాను. అంతేకాదు ఇది ఈవినింగ్ టైం స్నాక్స్ రెసిపీకి చాలా బాగుంటుంది కూడా. బయట తినే ఫుడ్ కన్నా ఇంట్లో మనం చక్కగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. దానికోసం ముందుకు ఒక బౌల్లో 2 పొటాటోస్ని నేను ఇలా బాయిల్ చేసి తీసుకున్నాను. అందులో కాస్తంత కొత్తిమీర వేసుకొని, కార్న్‌ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్ వేసుకొని, ఉప్పు 1/2 స్పూన్ వేసుకొని ఇలా చక్కగా కలుపుకుంటున్నానండి. నేను వాటర్ అంటూ యాడ్ చేసుకోకుండా ఇలా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు నేను ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నానండి. అందులోకి ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత ఒక పచ్చిమిర్చిని ఇలా వేసుకుంటున్నాను. సో ఇదంతా కాస్త పచ్చివాసన పోయిన తర్వాత 1/2 కప్ అంతా క్యాబేజీ, అలాగే 1/2 కప్ అంతా క్యారెట్ తురుము, 2 టేబుల్ స్పూన్ అంతా క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ సాస్, అలాగే సోయా సాస్ని 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకుంటున్నానండి. ఆ తర్వాత నేను అందులోకి ఒక ఉడికించిన కోడిగుడ్డుని ఇలా ముక్కలుగా వేసుకుంటున్నాను. సో ఇదంతా నేను ఒక్కసారి కలుపుకొని స్టాప్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఈ పొటాటో ముద్దని ఇలా ఉండలుగా చేసుకున్నాక ఒక ప్లేట్ మీద చక్కగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను ఇలాగా చక్కగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చేతులకి కొంచెం ఆయిల్ని తడుపుకోవాలి. ఆ తర్వాత నేను స్టఫింగ్ని వేసేసుకుంటున్నాను. సో లోపల ఇలా స్టఫ్ని నేను అరేంజ్ చేసుకొని చక్కగా ఫోల్డ్ చేసేసుకొని మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా నేను రెడీ చేసేసుకున్నాను. ఇలా అన్నిటినీ చక్కగా నేను రెడీ చేసుకుంటున్నానండి. పొటాటో అండ్ వెజిటేబుల్స్తో చేసిన ఈ స్నాక్స్ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేకాదు వెజిటేబుల్స్ ఆరోగ్యానికి చాలా మంచిది కూడా కదా. సో ఇది మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీకి తీసుకోవచ్చు. ఈవినింగ్ టీ టైమ్స్ రెసిపీకి కూడా చాలా బాగుంటుందండి. సో ఈ ప్రిపరేషన్ చేయడం కూడా చాలా తేలికే కదా. సో నేను అన్నిటిని ఇలా రెడీ చేసేసుకున్నాను. ఆ తర్వాత నేను ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఒక్కసారి స్ప్రెడ్ చేసుకున్నాక సో నేను వీటిని ఇలా వేసేసుకుంటున్నాను. సో ఈ ప్యాటీస్ని ఇలా వేసుకున్న తర్వాత నేను హై ఫ్లేమ్ మీదే రోస్ట్ చేసుకుంటున్నాను. సో ఇవి తొందరగా కూడా వేగిపోతాయండి. ఆ తర్వాత నేను ఇలా ఒక్కసారి ఒత్తుకుంటూ చక్కగా కాల్చుకుంటున్నాను. సో కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా, చూసారా? అటు ఇటు తిప్పుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు నేను రోస్ట్ చేసుకున్నాను. మీకు ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు రెడీ అయిపోయినాయి కదా, నేను తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. సో ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ సింపుల్ అయిన రెసిపీని మీరు తయారు చేస్తారు కదా. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో వీటిని ఏదైనా చక్కగా సాస్తో కానీ కచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.